లంచం 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 మున్సిపాలిటీ నీళ్లు రావాలంటే లంచం, ఇల్లు కట్టుకోవాలంటే లంచం, కరెంటు రావడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండేటందుకు లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్కు లంచం, డెత్ సర్టిఫికేట్కు లంచం, మనిషి పుట్టినప్పటి సంది సచ్చే వరకు లంచం లంచం లంచం. అగ్గ వార్తలు చెప్పకుండా చిరంజీవి సార్ సినిమా డైలాగ్ చెప్తుంది ఏంది పిల్ల అని గరంగా ఆకుర్రి. ఆగో అట్లా లంచాలు తీసుకొని పాయికం సంపాదించిన ఓ ఉత్తమ ఆఫీసర్ వార్త పట్టుకొచ్చిన మరి. కట్ట మీద కట్ట ముద్దుగా వేల్చిర్రు పలుపు పరిచినట్టే. మొత్తం 1,10,00,000 గుట్టల కొద్దిగా కట్టలు, కిలోల కొద్దిగా బంగారం, ఎండి నగలు. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ సార్ ఇంట్లో దొరికిన పైసల కట్టలు, బంగారం సొమ్ములు. పనుల కోసం ఎవరన్నా పోతే బల్ల కింద చేయి పెట్టుడేనట సార్ కొలువు. మొదట ఎవరికాడ ఎంత గుంజాలని చూసిండో, ఎవరు పోయి ఏసీబీ అధికారులకు మొదలాపిచ్చిలో ఏమో తెలియదు కానీ అధికారులు వచ్చి పురుకులాడితే ఇగో ఇది పరిస్థితి సార్ ఇంట్లే. ఇయే కాదుళ్ళు, 2 కార్లు, పట్నంలో కోట్ల రూపాయల విలువ గల 3 కొంపలు, 6 ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్ లో 3 ఎకరాల పొలం. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఆస్తులు బయటపడ్డాయో ఎలికేనా? ఏం తక్కువ 100 కోట్లకు మీదనే. ఇదంతా ఇప్పటి వరకు ఉన్న లెక్కలే. ఇంకా దొరకకుండా దాచుకున్నాయి బ్యాంక్ అకౌంట్ల లెక్కలని తీస్తే ఇంకెన్ని దొరుకుతాయో మరి. చుట్టాలు దోస్తుల ఇండ్లలో కూడా చెకింగ్లు చేసిరు ఏసీబీ అధికారులు. నెల జీతం ఎంత వస్తుందో ఏమో గానీ లంచం మాత్రం పక్కా ఇంటికి వస్తున్నట్టే ఉంది చూస్తుంటే. ఈ నడమ ఇసువంటి వాళ్ళు బాగా మోపేది అబ్బా. పైసల కోసం పబ్లిక్ ను సతాయించేటోళ్ళు, ఆమ్దానికి మించి ఆస్తులు కమాయించేటోళ్ళు బగ్గమోపారు దునియా మీద. అందులో ఈయనొక్కడు అంతే.